Hi students, welcome back to my channel ఉదయ్ మ్యాజిక్ మ్యాథ్స్. మనము ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు ఈ చాప్టర్ నుంచి 4 వీడియోస్ చేయబడ్డాయి. 4 వీడియోస్లో మీకు మంచి మోడల్స్ అందించడం జరిగింది. ఈరోజు కూడా అలాగే ఎక్సలెంట్ మోడల్స్ మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. ఆలస్యం చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. బై సెల్లింగ్ 9 articles for ₹1, a man incurred a loss of 4%. బై సెల్లింగ్ 9 articles for ₹1, 9 వస్తువులు ₹1కి 9 articles for ₹1, 9 వస్తువులు ₹1కి అమ్ముతూ ఉండగా there is a loss of 4%, 4% నష్టం వచ్చింది. 9 వస్తువులను ₹1కి అమ్ముతూ ఉండగా 4% నష్టం వస్తుంది. టు మేక్ గెయిన్ ఆఫ్ 44%, ఒకవేళ 44% లాభం రావాలంటే ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్ టు బి సోల్డ్ ఫర్ ₹1 ఈజ్, 44% లాభం రావాలంటే ₹1కి ఎన్ని ఆర్టికల్స్ అమ్మవలను అంటున్నాడు. 9 articles ₹1కి అమ్మితే 4% లాస్ వస్తుంది. 4% లాస్ వస్తే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 4% లాస్ వస్తే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? దట్ ఈజ్ 96%. 96% ఏందయ్యా అంటే 9 articles సోల్డ్ ఫర్ ₹1. 9 articles 9 సెల్లింగ్ ప్రైజ్ ₹1 అయితే 1 సెల్లింగ్ ప్రైజ్ ఏమవుతుంది? 1/9 అవుతుంది. 9 సెల్లింగ్ ప్రైజ్ ₹1 అయితే 1 సెల్లింగ్ ప్రైజ్ 1/9 అవుతుంది. ఈ 1/9 ఈ 96% వాల్యూ. 96% వాల్యూ 1/9 అయితే 44% ప్రాఫిట్ రావాలి అంటున్నాడు. 44% ప్రాఫిట్ వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైజ్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైజు కాస్ట్ ప్రైస్ కంటే 44% ఇంక్రీజ్ అవ్వాలి. కాస్ట్ ప్రైజ్ 100% అనుకుంటే దానికి 44% యాడ్ చేస్తే దట్ ఈజ్ 144%. ఈ 144% ఎంత? 16 9s are 16 6s are. ఇప్పుడు ఇది బై ఇది 9/6 ఇంటూ 1/9, 9/6 ఇంటూ 1/9, 9 ones 9 ones క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ 1 ones are 1, 6 ones are 6. సో 1 సెల్లింగ్ ప్రైస్ 1/6 అంటే 6 సెల్లింగ్ ప్రైజ్ ₹1. 44% ప్రాఫిట్ రావాలంటే ₹1కి 6 అమ్మవలెను. 6 సెల్లింగ్ ప్రైజ్ ఈజ్ ₹1. On selling apples at 36 for ₹1, a shopkeeper loses 10%. How many apples should he sell for ₹1 in order to gain 8%? 36 apples ₹1కి అమ్మితే 10% నష్టం వస్తుంది. 36 యాపిల్స్ ₹1కి అమ్మితే ఆన్ సెల్లింగ్ యాపిల్స్ 36 for ₹1, on selling apples at 36 for ₹1,
ఏ షాప్ కీపర్ లాసెస్ 10%. ₹1కి 36 చొప్పున యాపిల్స్ అమ్ముతూ ఉంటే 10% నష్టం వస్తుంది. హౌ మెనీ యాపిల్స్ షుడ్ హి సెల్ ఫర్ ₹1 ఇన్ ఆర్డర్ టు గెయిన్ 8%? ఒకవేళ 8% లాభం రావాలంటే ₹1కి ఎన్ని అమ్మవలను? ₹1కి 36 యాపిల్స్ అమ్మితే 10% నష్టం వస్తుంది. 8% లాభం రావాలంటే ₹1కి ఎన్ని అమ్మవలను అంటున్నాడు. 36 ఫర్ ₹1, 36 సెల్లింగ్ ప్రైస్, 36 SP ఈజ్ ఈక్వల్ టు ₹1. అప్పుడు 1 SP ఈజ్ ఈక్వల్ టు 1/36. 36 సెల్లింగ్ ప్రైస్ ₹1 అంటే 1 సెల్లింగ్ ప్రైజ్ 1/36. అప్పుడు ఇలా అమ్మితే ఏమొస్తుంది? 10% లాస్ వస్తుంది. 10% లాస్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైజు పర్సెంటేజ్ ఎంత అవుతుంది? 10% లాస్ వచ్చింది. 10% లాస్ వచ్చింది కాబట్టి సెల్లింగ్ ప్రైజ్ కాస్ట్ ప్రైస్ కంటే 10% తగ్గాలి. కాస్ట్ ప్రైజ్ 100% అనుకుంటాం. కాస్ట్ ప్రైజ్ 100% అయితే 10% లాస్ వస్తే 100లో 10% తీసివేస్తే దట్ ఈజ్ 90%. The 90% of the value, 90% of the value is 1/36. అయితే ఇక్కడ 8% ప్రాఫిట్ రావాలి అంటున్నాడు. 8% ప్రాఫిట్ వస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 108%. ఎంత? దీంతో దీన్ని డివైడ్ చేసి దీన్ని మల్టిప్లై చేయాలి. 108/90 ఇంటూ 1/36. క్యాన్సిలేషన్ చేద్దాం. 4తో 4 9s 36, 4 2s are 8, 4 7s are 28. 9 1s 9 3s, 3 1s 3 30s, 1 1s are 1/31s are 30. సో 1 సెల్లింగ్ ప్రైస్ అంటే 8% ప్రాఫిట్ రావాలంటే 1 సెల్లింగ్ ప్రైజ్ ఈజ్ 1/30. దట్ మీన్స్ 30 యువతలకు వస్తే మల్టిప్లై చేస్తుంది. 30 సెల్లింగ్ ప్రైజ్ ఈజ్ ₹1. 8% ప్రాఫిట్ రావాలంటే 30 సెల్లింగ్ ప్రైజ్ ₹1. ₹1కి 30 అమ్మాలి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 30, SP ఆఫ్ 30 is ₹1. Next model it is by selling 100 pence a person gains the selling price of 20 pence. By selling 100 pence a person gains the selling price of 20 pence. What is the profit percent? By selling 100 pence 100 పెన్నులు అమ్ముతూ ఉన్నప్పుడు అతనికి లాభం వస్తుంది. ఎంత లాభం వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 pence. 20 pence యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంతైతే అంత లాభం వస్తుంది. ఇక్కడ లాభాన్ని రూపీస్లో చెప్పకుండా సెల్లింగ్ ప్రైస్లోనే చెప్పాడు. బై సెల్లింగ్ 100 pence 100 పెన్నులు అమ్ముతూ ఉన్నాడు. 100 పెన్నులు అమ్ముతూ ఉన్నాడు. బై సెల్లింగ్ 100 pence a person gains the selling price of 20 pence. లాభాన్ని 100 పెన్నులు అమ్ముతూ ఉన్నాడు. ఆ సందర్భంలో
20 పెన్నులు అమ్మిన వేలకు సమానమైన విలువను లాభంగా పొందుతున్నాడు. 100 పెన్నులు అమ్ముతున్నాడు, 20 పెన్నులు అమ్మిన వేలకు సమానమైన విలువను లాభంగా పొందుతున్నాడు. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? అయితే లాభ శాతం ఎంత అంటున్నాడు. లాభ శాతం, వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? చూడండి, ఇక్కడ 100 పెన్స్ అమ్ముతున్నాడు, ప్రాఫిట్ను కూడా సెల్లింగ్ ప్రైస్లోనే చెప్పాడు. ఇలాంటి సందర్భంలో ఒక సింపుల్ ట్రిక్ ఉంది, ఆ ట్రిక్ ద్వారా చేద్దాం. ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది అని అర్థమవుతుంది కాబట్టి ప్రాఫిట్ పర్సెంట్కి ఫార్ములా ఏంది? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత? 20 సెల్లింగ్ ప్రైస్ కాబట్టి 20 ప్రాఫిట్ అంటే 20 బై సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా 20 బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. కాస్ట్ ప్రైస్ తెలుసా? ఇక్కడ మనకు 30 పెన్స్ అమ్ముతూ ఉన్నాడు, 20 పెన్నులు అమ్మిన వేలకు సమానమైన విలువను లాభంగా పొందుతున్నాడు. 100 పెన్నులు అమ్ముతూ 20 పెన్నులు అమ్మిన వేలకు సమానమైన విలువను లాభంగా పొందుతున్నాడు. ప్రాఫిట్ వచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా? ప్రాఫిట్ వచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ తగ్గాలి. దేనికంటే తగ్గాలి? సెల్లింగ్ ప్రైస్ కంటే తగ్గాలి. సెల్లింగ్ ప్రైస్ ఏంది? 100 పెన్స్ సెల్లింగ్, ఇది సెల్లింగ్ ప్రైస్ అనుకుంటే ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 పెన్స్, 100 కంటే 20 తగ్గాలి. 100 కంటే 20 తగ్గాలి కాబట్టి 100 మైనస్ 20 ఇంటూ 100%. దట్ ఈస్ 20 బై 100 మైనస్ 20 అంటే 80 ఇంటూ 100%. 21s 24s, 4 1s 425, that is 25%. By selling 25 meters of cloth, a merchant gains selling price of 5 meters. What is the profit percent? Profit percent ఎంత అంటున్నాడు. బై సెల్లింగ్ 25 meters of cloth, 25 మీటర్ల క్లాత్ అమ్ముతూ ఉంటే ఇక్కడ గెయిన్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 meters. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 meters, 5 మీటర్ల సెల్లింగ్ ప్రైస్ ఎంత అయితే అంత ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ సెల్లింగ్ అమ్ముతూ ఉన్నాడు, 25 meters అమ్ముతూ ఉన్నాడు, లాభాన్ని కూడా అమ్మిన వేళలోనే ఇచ్చాడు. సో ఈ ట్రిక్ ఉపయోగించవచ్చు. దానికి ప్రాఫిట్ పర్సెంట్ కనుక్కోవాలంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ అంటే 5, కాస్ట్ ప్రైస్ అంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ తగ్గాలి. దేనికంటే తగ్గాలి? సెల్లింగ్ ప్రైస్ కంటే తగ్గాలి. సెల్లింగ్ ప్రైస్ 25, ప్రాఫిట్ 5. 25లో 5 తీసివేస్తే 25 మైనస్ 5 ఇంటూ 100. సో 5 బై 25లో 5 పోతే 20 ఇంటూ 100%. 5 1s 5 4s, 4 1s 425, that is equal to 25%. By selling 18 items, a person loses selling price of 2 items. What is the loss percent? By selling 18 items, 18 వస్తువులు అమ్మేటప్పుడు 2 వస్తువులు అమ్మిన వేలకు సమానమైన విలువను నష్టపోవును.
If by selling 18 items a man loses selling price of 2 items, by selling 18 items a man loses selling price of 2 items. ఒక వ్యక్తి 18 వస్తువులను అమ్ముతున్నాడు, 2 వస్తువులు అమ్మిన వేలకు సమానమైన విలువను నష్టపోతున్నాడు. అమ్మేటప్పుడు లాభాన్ని నష్టాన్ని కూడా అమ్మిన వేలలో చెప్పినప్పుడు ఈ లాజిక్, సింపుల్ లాజిక్ ఉపయోగించాలి. అదే ఏంటంటే లాస్ వస్తుంది కాబట్టి ఇక్కడ లాస్ పర్సెంట్ కనుక్కుందాం. లాస్ పర్సెంట్ కనుక్కోవాలంటే ఫార్ములా లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ అంటే ఎస్పీ ఆఫ్ 2 ఐటమ్స్ కాబట్టి 2 డివైడెడ్ బై లాస్ పర్సెంటేజ్ కాస్ట్ ప్రైజ్లో క్యాలిక్యులేట్ చేయాలి. కాస్ట్ ప్రైజ్ అంటే కాస్ట్ ప్రైస్, ఇప్పుడు లాస్ వచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా? లాస్ వచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉండాలి. దేనికంటే సెల్లింగ్ ప్రైస్ కంటే ఎక్కువగా ఉండాలి. సెల్లింగ్ ఎన్ని సెల్లింగ్ ఇక్కడ 18 సెల్లింగ్. ప్రాఫిట్ ఎంత? లాస్ ఎంత? 2 ఐటమ్స్. 18 + 2 దట్ ఈస్ 18 + 2 ఇంటూ 100%. దట్ ఈస్ 2/20 ఇంటూ 100%. 2 1s 2 10s, 0కి 0 క్యాన్సిల్. దట్ ఈస్ లాస్ ఆఫ్ 10%. Next model it is 12 copies of a book were sold. 12 copies of a book were sold for 1800 rupees. ఒక పుస్తకాన్ని 12 పుస్తకాలను 1800 రూపాయలకు అమ్ముతూ ఉంటే thereby a gaining cost price of 3 copies. అప్పుడు 3 పుస్తకాల కొన్న వెలకు సమానమైన విలువను లాభంగా పొందును. 12 పుస్తకాలను అమ్మునప్పుడు 3 పుస్తకాల కొన్న వెలకు సమానమైన విలువను లాభంగా పొందును. By 12 copies of a book were sold for 1800 rupees. 12 copies of book were sold for 1800 rupees, thereby gaining cost price of 3 copies. ఒక పుస్తకం 12 పుస్తకాలను 1800 రూపాయలకు అమ్ముతప్పుడు 12 పుస్తకాలను 1800 రూపాయలకు అమ్మనప్పుడు ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది. ఎంత ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 కాపీస్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 కాపీస్. ఇంతకుముందు మోడల్లో అమ్మేటప్పుడు ప్రాఫిట్ని కానీ లాస్ని కానీ అమ్మిన వెలలోనే చెప్పేవాడు. ఇక్కడ 12 పుస్తకాలు అమ్ముతున్నాడు, లాభాన్ని కొన్న వెలలో చెప్తున్నాడు. లాభాన్ని అమ్మిన వెలలో కానీ చెప్తే ఇంతకుముందు మోడల్ డైరెక్ట్గా ప్రాఫిట్ బై ప్రాఫిట్ పర్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 వేసి కనుక్కుంటాం. ఇక్కడ అలా కాదు. ఇక్కడ 12 పుస్తకాలను 1800 రూపాయలకు అమ్ముతున్నాడు. ఎంత లాభాన్ని పొందుతున్నాడు? 3 కొన్న వెల ఎంతైతే అంత లాభాన్ని పొందుతున్నాడు. 3 పుస్తకాల కొన్న వెలకు సమానమైన విలువను లాభంగా పొందుతున్నాడు. అయితే వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ బుక్ ఈజ్, ఒక పుస్తకం యొక్క కొన్న వెల ఎంత అంటున్నాడు. చూడండి, 12 copies were sold. ఎంతకి?
12 పుస్తకాలను ఎంతకు అమ్ముతున్నాడు? 1800 రూపాయలకి అమ్ముతున్నాడు. 1800 రూపాయలు అనేది ఏందయ్యా అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 12 కాపీస్. 12 సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా? ప్రాఫిట్ వస్తే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉండాలి. దేనికంటే? కాస్ట్ ప్రైస్ కంటే. ఎంత ఎక్కువగా ఉండాలి? ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో అంత ఎక్కువగా ఉండాలి. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ అంటే ఇక్కడ 12 సెల్లింగ్ ప్రైస్ కాబట్టి 12 కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. ప్రాఫిట్ అంటే ఎంత? 3 కాస్ట్ ప్రైస్. 3 కాస్ట్ ప్రైస్ ఎంత అయితే అంత ప్రాఫిట్ వస్తుంది. అంటే 12 కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ 3 కాస్ట్ ప్రైస్. 12 ప్లస్ 3 కాస్ట్ ప్రైజ్లోనే ఉన్నాయి కాబట్టి 15 కాస్ట్ ప్రైస్. 15 కాస్ట్ ప్రైస్ 1800 రూపీస్. అప్పుడు 1 కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 1800/15. సో 1 కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1800/15. 15 1s are 15, 15 1s are 15, 15 2s are 30, 0కి 0. దట్ ఈస్ రూపీస్ 120. 120 రూపీస్. ఒక కాస్ట్ ప్రైజ్ 120. ఆన్ సెల్లింగ్ 17 balls at 720 rupees. On selling 17 balls at 720 rupees. Here selling 17 balls at 720 rupees. 17 balls ni 720 rupees అమ్ముతున్నాడు. There is a loss equal to the cost price of 5 balls. అక్కడ లాస్ వస్తుంది. ఎంత లాస్ వస్తుంది? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 5 balls. 5 బాల్స్ యొక్క కొన్న వెల ఎంతైతే అంత నష్టం వస్తుంది. ఇక్కడ వీటిని 17 బాల్స్ని అమ్ముతూ ఉన్నాడు. నష్టాన్ని కొన్న వెలలో చెప్పాడు. కాబట్టి ఇది ఇంతకుముందు మోడల్ లాగా చేయటానికి లేదు. 17 బాల్స్ అమ్ముతూ ఉన్నాడు, లాభాన్ని కొన్న వెలలో చెప్పాడు. అయితే ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ బాల్ ఈజ్, అయితే బాల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. చూడండి, అసలు ఇక్కడ కనుక్కోవాల్సింది కాస్ట్ ప్రైస్ కాబట్టి జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ 720 రూపీస్ దీన్ని తీసుకుందాం. 720 రూపీస్ 720 అనేది ఏంది? ఇది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 17 balls. SP ఆఫ్ 17. SP ఆఫ్ 17 ప్లస్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్. లాభం వచ్చిందా లాస్ వచ్చిందా? ఇక్కడ 17 అమ్మేటప్పుడు ఏమొచ్చింది? 5 balls కాస్ట్ ప్రైస్ ఎంతైతే అంత నష్టంగా వచ్చింది. 5 balls కాస్ట్ ప్రైస్ ఎంతైతే అంత నష్టం వచ్చింది. సెల్లింగ్ నష్టం వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉండాలా తక్కువగా ఉండాలా? నష్టం వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉండాలా తక్కువగా ఉండాలా? సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉండాలి, కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉండాలి. సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉండాలి కాబట్టి కాస్ట్ ప్రైస్లో నుంచి 17 కాస్ట్ ప్రైస్లో నుంచి లాస్ని తీసివేయాలి. తక్కువగా ఉండాలి. సెల్లింగ్ ప్రైజు తక్కువగా ఉండాలి. 17 కాస్ట్ ప్రైస్లో నుంచి లాస్ని తీసివేస్తే 17 సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. 17 కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 5 balls. CP ఆఫ్ 5 CP. 17లో నుంచి 5 తీసివేస్తే
12 cost price. So 12 cost price 720 rupees. Mari one cost price is 720 by 12. 12 ones 12 6 72 0 0. That is 60. A man bought 25 kgs of rice for 750 rupees. A man bought, ఒక మనిషి 25 కేజీల బియ్యం 750 రూపాయలకు కొన్నాడు. A man bought 25 kgs of rice for 750 rupees. 25 కేజీల బియ్యం 750 రూపాయలకు కొన్నాడు. On selling them for a certain price, he suffered loss equal to selling price of 5 kg. ఇక్కడ వాటిని అమ్మేటప్పుడు అతనికి లాస్ వస్తుంది. ఎంత అంటే 5 సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 kgs. లాస్ సఫర్డ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 kg. అక్కడికి లాస్ వస్తుంది. ఎంత లాస్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 సెల్లింగ్ ప్రైస్ ఎంత అయితే అంత లాస్ వస్తుంది. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 kg ఆఫ్ రైస్. అయితే 1 kg ఆఫ్ రైస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు. ఇక్కడ క్లియర్గా ఒకసారి అర్థం చేసుకుందాం. 25 కేజీలు 750 రూపాయలకు కొన్నాడు. వాటిని అమ్మేటప్పుడు 5 సెల్లింగ్ ప్రైస్ ఎంత అయితే అంత లాస్ వస్తుంది. 5 సెల్లింగ్ ప్రైస్ ఎంత అయితే అంత లాస్ వస్తుంది. అయితే 1 కేజీ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 kg is how much? So this is 750 rupees అనేది ఏంది? ఇది 750 rupees. 750 rupees ఏంది? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 kgs, 25 kgs. CP of 25 kgs. 25 CP is 750 rupees. మరి ఇక్కడ లాస్ వచ్చిందంట. 5 SP ఎంత అయితే అంత లాస్ వచ్చింది. 5 సెల్లింగ్ ప్రైస్ ఎంత అయితే అంత లాస్ వచ్చింది. లాస్ వచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా? లాస్ వచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ పెరుగుతుంది. దేనికంటే సెల్లింగ్ ప్రైస్ కంటే పెరుగుతుంది. కాబట్టి 25 కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 25 సెల్లింగ్ ప్రైస్ ప్లస్ లాస్ ఎంత? 5 సెల్లింగ్ ప్రైస్. లాస్ ఎంత? 5 సెల్లింగ్ ప్రైస్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 25 plus 5. Cost price of 25 is equal to దేనికి సమానం? 25 selling price, 5 selling price. That is 30 selling price. 30 selling price 750 rupees. 30 selling price 750 rupees. అప్పుడు ప్రాఫిట్ ఇక్కడ ఏమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. 1 సెల్లింగ్ ప్రైస్ 1 SP is equal to 750 by 30. 0కి 0 క్యాన్సిల్. 3 1s 3 2s are 6, 3 5s are 15. That is equal to rupees 25. 1 selling price 25 rupees. A man bought 25 pens for 4,800 and sold them at a profit of equal to selling price of 1 pen. ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది.
సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 pen. చూడండి, a man bought 25 pens for 4,800. 25 పెన్నులు 4,800 రూపాయలకు కొని వాటిని అమ్మినప్పుడు ప్రాఫిట్ వస్తుంది. ఎంత ప్రాఫిట్? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 pen. ఒక పెన్ను అమ్మిన వెల ఎంతైతే అంత లాభం వస్తుంది. ఒక పెన్ను అమ్మిన వెలకు సమానమైన విలువను లాభంగా పొందుతాడు. హియర్ ద ప్రాఫిట్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 pen. ప్రాఫిట్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 pen. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ పెన్? ఒక పెన్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు. చూడండి, 4,800 ఏంది? 4,800 అనేది 25 కాస్ట్ ప్రైస్. సో ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ వచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ పెరిగిద్దా తగ్గిద్దా? కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ తక్కువగా ఉండాలి. దేనికంటే? సెల్లింగ్ ప్రైస్ కంటే. ఎంత తక్కువగా ఉండాలా? ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో అంత తక్కువగా ఉండాలి. సో 25 CP ఈజ్ ఈక్వల్ టు 25 SP. తక్కువగా ఉండాలి కాబట్టి మైనస్ ప్రాఫిట్. సో దట్ ఈజ్ 25 SP. ప్రాఫిట్ అంటే 1 SP. 25 సెల్లింగ్ ప్రైజ్లో నుంచి 1 సెల్లింగ్ ప్రైజ్ పోతే 24 సెల్లింగ్ ప్రైజ్. అప్పుడు 1 సెల్లింగ్ ప్రైజ్ ఏమవుతుంది? ఇవి 24తో దీన్ని డివైడ్ చేస్తే 1 సెల్లింగ్ ప్రైజ్ వస్తుంది. 4,800 డివైడెడ్ బై 24. 24 ones, 24 twos. So that is 1 selling price is 200 rupees. The profit earned after selling an article for 1,754. Profit earned after selling an article for 1,754 is same as loss incurred after selling an article for 1,400. Loss incurred after selling the article for 1,492. What is the cost price of the article? చూడండి, ఒక వస్తువుని అమ్మేటప్పుడు ద ప్రాఫిట్ ఎర్న్డ్ ఆఫ్టర్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 1,754. ఒక వస్తువుని 1,754 రూపాయలకి అమ్మేటప్పుడు వచ్చే లాభము అదే వస్తువుని 1,492 రూపాయలకు అమ్మితే వచ్చే నష్టానికి సమానము. ఒక వస్తువును 1,754 రూపాయలకు అమ్మితే వచ్చు లాభము 1,492 రూపాయలకు అమ్మితే వచ్చు నష్టానికి సమానము. ఒక వస్తువును 1,754 రూపాయలకు అమ్మితే ఎంత లాభం అయితే వస్తుందో అదే వస్తువును 1,492 రూపాయలకు అమ్మితే ఎంత నష్టం వస్తుందో దానికి ఈక్వల్. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్? అయితే ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. ఆ వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ కావాలి మనకు. సరే చూద్దాం. ఇక్కడ 2 సందర్భాలు ఇచ్చాడు. 1,754 రూపాయలకు అమ్మితే వచ్చు లాభము, 1,492 రూపాయలకు అమ్మితే వచ్చు నష్టానికి సమానము అన్నాడు. అంటే సరే, కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ ఫస్ట్ కేసులో ప్రాఫిట్ లాస్ ఎక్స్ అనుకుందాం. ఫస్ట్ కేసులో వచ్చిన ప్రాఫిట్, సెకండ్ కేసులో వచ్చిన లాస్ 2 ఈక్వల్. ఆ 2 X రూపీస్ అనుకుందాం.
అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్ వచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ వచ్చినప్పుడు తగ్గాలి. దేనికంటే తగ్గాలి, సెల్లింగ్ ప్రైస్ కంటే తగ్గాలి. కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ వచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ తక్కువగా ఉండాలి కాబట్టి ఎంత తక్కువగా ఉండాలి, సెల్లింగ్ ప్రైస్ 1754 కంటే ఎంత ప్రాఫిట్ వస్తే అంత తగ్గాలి. అంటే 1754 మైనస్ ప్రాఫిట్ అంటే X రూపీస్. అలాగే సెకండ్ కేసులో కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, సెకండ్ కేసులో లాస్ వచ్చింది కాబట్టి కాస్ట్ ప్రైస్ పెరగాలి. ఎంత పెరగాలి, 1492 కంటే X పెరగాలి. సో దట్ ఈస్ 1492 ప్లస్ X. దిస్ ఇంప్లైస్ చూడండి, మైనస్ X నాటి పంపించి ఆ 1492 నీటి పంపిద్దాం. అప్పుడు 1754 మైనస్ 1492 ఇది ఈక్వల్ టు X. మైనస్ X ఇటు వస్తే ప్లస్ X అవుతుంది. 1754లోంచి 1492 తీసేద్దాం. 1754లో నుంచి 1492 తీసివేస్తే 4లో 2 పోతే 2, 15లో 9 పోతే 6, 6లో 4 పోతే 2, 262. ఏందది 262 అనేది 2Xకి ఈక్వల్. అప్పుడు X ఏమవుతుంది, X ఈజ్ ఈక్వల్ టు 262/2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2తో క్యాన్సిల్ చేస్తే 131. అంటే ఫస్ట్ కేసులో వచ్చిన ప్రాఫిట్, సెకండ్ కేసులో వచ్చిన లాసు 131 రూపీస్. అప్పుడు కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 1750లో నుంచి 54లో నుంచి 131 తీసేయాలి. 1754 మైనస్ 131. 1754లో నుంచి 131 తీసివేస్తే 4లో 1 పోతే 3, 5లో 3 పోతే 2, దట్ ఈస్ 1623. ఇది వన్ ఆఫ్ ద మెథడ్. దీనికి ఒక సింపుల్ మెథడ్ ఉంది, షార్ట్ కట్. షార్ట్ కట్ ఏంటంటే ఈ రెండింటి యొక్క యావరేజ్ కనుక్కోవటమే. 1754కి 1492కి యావరేజ్ అంటే ఆ రెండింటిని కూడి సగం చేస్తే వచ్చేదే కాస్ట్ ప్రైస్. ఆ రెండింటిని కూడి సగం చేయాల. 1754 ప్లస్ 1492 డివైడెడ్ బై 2 ఎంత, ఆ రెండింటిని కూడితే ఎంత వస్తుంది చూడండి. 1754 1492 4 to 6 9 5 14 7 4 11 plus 1 12 3246/2. 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s 2 6s 2 2s 2 3s. That is simple trick. Profit after selling a commodity for 520 rupees. Profit after selling commodity 550 rupees.
is the same as loss after selling 452 rupees. The cost price of commodity is, ఒక వస్తువును 524 రూపాయలకు అమ్మేటప్పుడు వచ్చే లాభము అదే వస్తువును 452 రూపాయలకు అమ్మగా వచ్చు నష్టానికి ఈక్వల్. ఒక వస్తువును 524 రూపాయలకు అమ్మగా వచ్చు లాభం అదే వస్తువును 452 రూపాయలకు అమ్మగా వచ్చు నష్టంకు సమానమైన కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ డైరెక్ట్గా ఈ రెండింటికి మధ్య యావరేజ్ కనుక్కోవటమే. 524కి 452కి యావరేజ్ అంటే ఆ రెండింటిని కూడి సగం చేయటమే. 524 ప్లస్ 452 by 2. 2 4 6, 5 2 7, 4 5 9 by 2. 2 4s 8, 2 6 2 8s are 16, 2 8s are 16. That is 488. A merchant sold an item for 1730 and gained a profit. When the same item was sold for 1270, the loss incurred was equal to the profit earned earlier. ఇక్కడ ఒక వస్తువును 1730 రూపాయలకు అమ్మితే వచ్చు లాభం, 1270 రూపాయలకు అమ్మితే వచ్చు నష్టం రెండు ఈక్వల్. ఇఫ్ ద ఐటమ్ ఈజ్ సోల్డ్ ఎట్ 20% ప్రాఫిట్, వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్? ఫస్ట్ మొదటి సందర్భాన్ని అబ్జర్వ్ చేస్తే ఒక వస్తువుని 1730 రూపాయలకు అమ్మగా వచ్చు లాభం, 1270 రూపాయలకు అమ్మగా వచ్చు నష్టము రెండు ఈక్వల్. ద ప్రాఫిట్ ఎర్న్డ్ ఆన్ సెల్లింగ్ 1730, లాస్ ఎర్న్డ్ 1270 ఆర్ ఈక్వల్. ఈ రెండు ఈక్వల్. ఈ రెండింటి సందర్భాల్లో మొదటి సందర్భంలో వచ్చిన ప్రాఫిట్, రెండో సందర్భంలో వచ్చిన లాస్ ఈక్వల్. అయితే ఇఫ్ ద ఐటమ్ ఈజ్ సోల్డ్ ఎట్ 20% ప్రాఫిట్, వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్? ఆ వస్తువుని 20% లాభానికి అమ్మితే వచ్చు సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు. ఫస్ట్ కేసులో కాస్ట్ ప్రైస్ కనుక్కోవచ్చు. ఆ కాస్ట్ ప్రైస్ ఉపయోగించి సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవచ్చు. చూడండి, ముందు ఫస్ట్ కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. కాస్ట్ ప్రైస్ ఎలా కనుక్కుంటాం? ఇక్కడ రెండు సందర్భాల్లో, మొదటి సందర్భంలో వచ్చిన లాభము, రెండో సందర్భంలో వచ్చిన నష్టము రెండు ఈక్వల్ కాబట్టి ఆ రెండింటిని యొక్క యావరేజ్ కనుక్కుంటే మనకు కాస్ట్ ప్రైస్ అవుతుంది. 1730 ప్లస్ 1270 డివైడెడ్ బై 2. 0 7 3 0 2 7 9 0 3 3000 by 2, that is 1500. అది కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్, if the item is sold for 20% profit, what is the selling price? ఆ వస్తువుని 20% లాభానికి అమ్మితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటున్నాడు. కాస్ట్ ప్రైస్ 1500, పర్సెంటేజెస్లో కాస్ట్ ప్రైస్ 100%. సో కాస్ట్ ప్రైస్ 100%, ఈ 1500 అయితే సెల్లింగ్ ప్రైస్ 20% ప్రాఫిట్ వస్తే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? దట్ ఈజ్ 120%. 2 zeros క్యాన్సిల్, దీంట్లో 15 టైమ్స్ పోతుంది. 120కి 15 టైమ్స్, 120 into 15 zeros
15 2s are 30, 15 1s are 15 plus 3 18. అదే సెల్లింగ్ ప్రైస్. హై స్టూడెంట్స్, ఈరోజు క్లాసు ఇంతటితో ముగిస్తున్నాను. ఈరోజు క్లాసులో మీకు అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. కామెంట్ చేస్తే మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలుస్తుంది. ఆ విధంగా ఎలా చెప్పాలి, ఇంకా ఏమైనా మార్చుకోవాలా, వే ఆఫ్ టీచింగ్ ఏమన్నా మార్చుకోవాలా, మొదలగు విషయాలు నేను మార్చుకుంటాను. సో అర్థం కానప్పుడు కామెంట్ చేయండి. మరొకసారి వినటానికి ప్రయత్నించండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్కి షేర్ చేస్తే అది మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడవచ్చు. వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం వలన సబ్జెక్టు వాళ్ళు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈరోజు క్లాస్ని ముగిద్దాం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మరిన్ని ప్రాబ్లమ్స్ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.